ఇస్తున్నారని కాంగ్రెస్ వాదన. ఇప్పుడు హామీ ఇచ్చింది మేము కాదండి, హామీ ఇచ్చింది మీరు 42% రిజర్వేషన్ చేసి తీరుతామని. ఏ ఉద్దేశంతో చేసి హామీ ఇచ్చారో దానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? అది అమలు కాలేదు, మీరు ఇచ్చారు హామీ అమలు కాలేదు, మీరు ఇప్పుడు బీజేపీ మీద నెడుతున్నారు. అసలు బీజేపీ ద్రోహి అనుకుందాం, 100% బీజేపీ ద్రోహి. మరి ఆ ద్రోహిని మీరు ద్రోహి అని చిత్రీకరించగలగా? మీరు చెప్పాలి కదా. మీ రాహుల్ గాంధీ, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులందరూ పోయి ఎందుకు ఒక ధర్నా చేయడం లేదు, ఎందుకు ఒక పోరాటం చేయడం లేదు, ఎందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తారు కదా, జంతర్ మంతర్ ధర్నా చేస్తారు కదా? ఎవరు వచ్చారు? ఖార్గే గారు వచ్చారా? రాహుల్ గాంధీ గారు వచ్చారా? సోనియా గాంధీ గారు వచ్చారా? ఎవరు వచ్చారండి? వాళ్ళే రాలేదు, వాళ్ళ పార్టీ నాయకులే రాలేదు. కాబట్టి నేనేమంటే మీరు చేయాల్సిన చిత్తశుద్ధితోటి మీరు చేయడం లేదు. మీకు బీసీ రిజర్వేషన్లు కావాలనే ఉద్దేశం లేదు. కావాలనే దాన్ని ఒక తేనెతుట్టలాగా కదిలించి ఆ పేరు మీద ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప, నిజంగా నీకు ప్రేమతో బీసీలకు న్యాయం చేయాలనంటే నీ చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పదవులు ఇవ్వు, నీ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు నువ్వు అన్నట్టు పెట్టి 42% వచ్చేటట్టు చెయ్యి. ఎందుకు నీకు చేతగాక, నీ చేతిలో ఉన్నది చేయలేక కేంద్రం మీద ఒత్తిడి చేస్తారు. కేంద్రం చెయ్యదు, అది దుర్మార్గమైన పార్టీ. వాళ్ళకి ఇక్కడ పెరిగేది లేదు, ఇక్కడ సచ్చేది లేదు, ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి వాళ్ళు అంతే ఉంటారు. మరి వాళ్ళ మీద నువ్వు ఎక్కడ పోరాటం చేసావు? ఎక్కడ ప్రతిపక్షాలని కలుపుకొని పోయి యుద్ధం చేద్దామని ఎప్పుడన్నా కనీసం ప్రకటించినవా, తీసుకుపోయినవా? నువ్వు మరి 54 సార్లు 55 సార్లు కలిసే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ల మీద సార్ మీరు చర్చ పెట్టండి, ఇగో మేము హామీ ఇచ్చాము అని ఎప్పుడైనా మాట్లాడిన చరిత్ర ఉన్నదో చూపెట్టండి ఎంఎన్ రాయ్ గారు. ఎందుకంటే ఇంకా దొంగ ఏడుపులు, మీరు చేసే శాస్త్రాలు, మీరు చేస్తున్నది మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే మీరు అన్నట్టు ఆర్ కృష్ణయ్య గారు ద్రోహే కావచ్చు, బీసీల పట్ల ఆయన ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అడ్డుకుంటుంటే ఆయన చెప్పుకోకుండా ఆయన పదవుల కోసం వెంపర్లాడే మనిషిగా ఈ రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతున్నాడు. కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ పోరాడాల్సిందే. 9th షెడ్యూల్లో పెట్టించే శక్తి లేనప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. అందుకనే దానికి మీరు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎన్నికలు నిర్వహించరా మళ్ళా కొట్లు పోతాయా? ఇప్పుడు మొన్న మీరు రిజర్వేషన్ ప్రకటించారు, దానివల్ల చాలా మంది బీసీలు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకున్నారు, మేము సర్పంచులం అవుతామని. ఇప్పుడు వాళ్ళకు ఆ బాధ్యత అది లేకుండా అయిపోయింది. ఖర్చులు పోయినాయి, ఆ డబ్బులు పోయినాయి, పదవి రాకుండా అయిపోయింది. బీసీలను ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న మిమ్మల్ని ఎట్లా పల్లెల్లోకి రానియాలా? ఎందుకు రానియాలా? పోనీ మీరేమైనా ఈ 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీలైనా ఏమైనా నెరవేర్చారా? ఏ ఒక్కటైనా బీసీలకు సంబంధించినది కానీ, మహిళలకు సంబంధించింది కానీ, వృద్ధులకు సంబంధించినది కానీ, నిరుద్యోగులకు సంబంధించింది కానీ, రైతులకు సంబంధించింది కానీ, దళితులకు సంబంధించింది కానీ ఏ ఒక్కటైనా చేసిండ్రా? మరి వర్గీకరణ నువ్వు చెప్తే ఏం లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మీరు చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి తప్పని పరిస్థితిలో మీరు చేస్తున్నారు. అది కూడా నష్టపూర్వమైన వాతావరణంలో అటు మాదిగలు గాని, అటు మిగతా కులాలు గాని ఉన్నాయని ఇంకా కొట్లాడుతున్నారు. కాబట్టి ఆ జోలికి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు తప్పు చేశాము, మాకు చేత కాలేదు, కాబట్టి తెలంగాణ ప్రజలు బీసీలు ముఖ్యంగా మమ్మల్ని క్షమించండి అని ఒక క్షమాపణ కోరండి. లేదండి, ఈ పోరాటం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తాడు. ఈ పోరాటం అంటే రాహుల్ గాంధీకి పేరు వస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఇది రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని అన్ని పార్టీలు కూడా ఏకతాటి తమిళనాడు లాగా రావాలి. తమిళనాడులో 9వ షెడ్యూల్లో చేర్చిన వాళ్ళము అదే విధానం వీళ్ళు చేయమంటున్నాం. అప్పుడు మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు బీజేపీ ఎక్కడ యుద్ధం చేయాలా? మీరు ఎక్కడైనా చేసిన మూర్తి గారు లడాయి పార్లమెంట్ లో జరగబోతాం చూడండి. తెలంగాణ లడాయి చేయబోతున్నారు. ఆగండి, ఢిల్లీలో పోరాటం చేసినాం, జంతర్ మంతర్లో దేశానికి తెలియజేసినాం. తెలంగాణలో రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నారు, ఇది ఒక ఆందోళన కాబోతుందనే గుబులు బీజేపీలో కలిగించడం.
తప్పకుండా రేపు పార్లమెంట్ లో కూడా లేవనెత్తాం. మీ రాజ్యసభ ఎంపీలు 2 ఉన్నారు కదా, మరి వారు ఏం మాట్లాడతారు? సరే, నలుగురు ఉన్నారు, వారేం మాట్లాడతారు? మీ పార్టీ నిర్ణయం ఏందో చూద్దాం. తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు వచ్చి తీరతే. తెలంగాణ రాదనుకున్నారు అందరు ఆ రోజు, తెలంగాణ బీజేపీ అనుకుంటే కళ్ళగన్నారు. కానీ ఇలా కేసీఆర్ గారు కానీ ఈ బీసీ రిజర్వేషన్ అంశం మనోహర్ గారు, బీసీ రిజర్వేషన్ అంశం మనోహర్ గారు తెలంగాణ ఇవ్వటం అది రామూర్తి గారు ఒక నిమిషం. మనోహర్ గారు ఒక నిమిషం. రామూర్తి గారు ఒక నిమిషం. పోరాటం ప్రారంభమైంది ఇప్పుడు. ఎందుకు పోరాటం ఒక నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ మీతో మాట్లాడతారు. దీనికి సమాధానం చెప్పండి. రామూర్తి ఒక్క నిమిషం. రైట్, మనోహర్ గారు, అంటే ఈ బీసీ రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తం కాబోతుందని మీరు చెప్తున్నారు, కానీ రాష్ట్రం కూడా అగ్నిగుండంగా మారే అవకాశం ఉంది, ఎందుకని మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అని బీఆర్ఎస్ వాదిస్తోంది కదా. మేము తీసుకునేందుకు బీసీలంతా సంతోషం. చూడండి, రేపు స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్రంలో 3,000 రోజుల వరకు ఏ ఎన్నిక జరిగినా గెలుపు కాంగ్రెస్ మద్దతుదారులే, కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే 8 సంవత్సరాలు. ఇంకా ఆ తర్వాత కూడా ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి. బీసీలకు ఏం కావాలండి? ఇప్పుడు బీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు కదా, వారిని ఎలా బుజ్జగిస్తారు? గూడు కడుతున్నాం. ప్రస్తుతం బీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రైతాంగానికి నువ్వు 1,04,000 కోట్లు ఇచ్చిన 19 నెలల కాలంలో రైతు మనోహర్ గారు, అంటే ప్రస్తుతం ఇప్పుడు బీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు, వారిని ఎలా బుజ్జగిస్తారు? బీసీ నేతల ఆగ్రహంలో వారి యొక్క ఆగ్రహం ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించట్లేదండి. నిజంగా ఎవరి మీద చూపెట్టాలి? బీజేపీ మీద తిరగబడాలా? బీజేపీ మీద తిరగబడాలి. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ మీద తిరగబడలేదా? మేము గౌరవించలేదా తెలంగాణ ఉద్యమాన్ని? ఇలా బీసీలు అన్ని పార్టీలు బీజేపీ పార్టీ మీద తిరగబడితేనే బీసీలకు రిజర్వేషన్ వస్తాయి. కానీ ఇచ్చే పార్టీ, కొట్లాడే పార్టీ, బీసీలకు న్యాయం చేయాల్సిన పార్టీని నిందిస్తే ప్రయోజనం లేదని చెప్పి బీసీ సంఘాలు తెలుసుకోవాల్సిందిగా. అంటే హామీ మీరిచ్చి అంటే ఇతర పార్టీని నిందిస్తే ఏం లాభం? నేను ఎవరు నిందించట్లేదు. నేను ఏమంటున్నా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద అందరూ పోరాటం చేశారు. కాంగ్రెస్ కూడా మందించింది. కాంగ్రెస్ నాయకత్వం, మంత్రులు రాజీనామా చేశారు. కాబట్టి ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. బీసీలకు 42% చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలి ఈ రాష్ట్రంలో. కాబట్టి పోరాటం ఎక్కడ చేయాలా? బీసీ నాయకులు పోరాటం బీజేపీ వాళ్ళ మీద చేయాలా, కాంగ్రెస్ మీద చేయటం కాదు. ఆర్ కృష్ణ గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలా చేసి, నా బీసీ ఆయన పుట్టిందే బీసీల కోసం అండి ఆర్ కృష్ణ గారు. అట్లాంటిది ఈ పార్టీలో ఆయనకి ఎందుకండి? బీసీలకు రిజర్వేషన్ల పోరాటంలో పార్టీ చొక్కా విడిచినట్టు పార్టీ రాజీనామా చేసి ఆ పార్టీని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి బీసీల కోసం కొట్లాడితే ఆయన పెద్ద నాయకుడు అవుతారు. రేపు ఆయన పట్ల సానుభూతి ఉంటుంది. ఎందుకండి రాజ్యసేవ పదవి ఆయనకి? అసలు రాజ్యసేవ పదవి కన్నా ఎక్కువ పదవి అయింది రాధాకృష్ణ గారికి. అంత గౌరవం ఉంది సమాజంలో. ఇప్పుడు ఆ గౌరవం పోతుంది ఆయనకి. కాబట్టి రాజకీయాల కోసం కాదు. మేమేమంటున్నాం, ఆ రోజు కాంగ్రెస్ పై పోరాటం చేసినట్టే కుల సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇలా బీజేపీ కార్యాలయం మీద, బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడదాం. అప్పుడైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నిక జరుపుకుందాం. దానివల్ల 3,600 కోట్లు వెనక్కిపోతున్నాయి. ఆ పాత సర్పంచుల బకాయిలే 600 కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వం. ఈ సాగు చూపు ఎన్నికలు జరగట్లేదు, సాగు చూపించుకొని ఆ బకాయిలు ఎగ్గొట్టాలని చూస్తుంది. కాబట్టి గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం తప్పకుండా మనం ఎన్నికలు జరుపుకోవాలా. బీసీలను అన్ని పార్టీలు అత్యధిక స్థానం నిలబెట్టాలా. బీసీలకు రాజ్యాధికారం మీద సర్పంచులు చేయాలి. అడుగుతున్నాను, మీరు రాజకీయంగా మీరు అందరినీ ఏకం చేయాలనుకున్నప్పుడు ఎందుకు మీ ఇండియా కూటమిని మొత్తం కలిపి ఒకసారి